గత 3 రోజుల క్రితం కడియం శ్రీహరి కొన్ని మాటలు మాట్లాడిండు. మళ్ళీ 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండబోతున్నాడు అంటాడు. దేనికి సంకేతాలు ఏంది అసలు ఇది? కడియం శ్రీహరి కానీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి క్యూ కట్టి ఉన్నారు. కేసీఆర్ లాగా మేము దాన్ని ప్రోత్సహించట్లేదు. మా సర్కారు పరిపోవడం కాదు, రేపటి రోజున ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి 2 పార్టీలు ఉంటాయి. దాంట్లో మొదటిది కాంగ్రెస్ ఉంటుంది. మా కాంగ్రెస్తో తలపడేది బీజేపీ టీఆర్ఎస్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. బట్ వచ్చే ఎన్నికల్లో తలపడేది మాత్రం 2 పార్టీలు. మల్లారెడ్డి లాంటి వాళ్ళు మీ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారంట, వస్తే స్వాగతిస్తారా? నేను ఒక పేరు మల్లారెడ్డో కడియం శ్రీహరి అని కాదు, పేర్లు బయటపడడం సరిగా ఉండదు. కానీ చాలామంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక విధానం ఉంది. ఆ విధానము సరైన టైంలో చెప్తాము. ముఖ్యమంత్రి గారు దీని విషయంలో నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినట్టు మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మంచిది కాదనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. వీటన్నిటి కూడా తూచా తప్పకుండా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చినారు. 119లో 64 మాకు ఇచ్చినారు, ఒక సిపిఐ ఒకటికి ఇచ్చినారు, ఒక శాసనసభ్యుడు రానే వచ్చినారు. సో పరిపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు మేము దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. ప్రజలు మా మీద విశ్వాసంతో నిర్ణయం ప్రకటించినారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజాపాలన చేయాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. ఎంఐఎం సపోర్ట్ మీకే ఉంటుందా? ఎంఐఎం సపోర్ట్ ఉంటుందా, ఇంకే ఇతర పార్టీల సపోర్ట్ ఉంటుందా అని ఇప్పుడు అప్రస్తుతం. మేము సిపిఐతో పొత్తు పెట్టుకొని పోటీ చేసాం. వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఉండడం ఆనవాయితీ. వాళ్ళ నీతి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఉండొచ్చు. మా సిద్ధాంతంలో ఏ నిర్ణయం తీసుకున్నా హైకమాండ్ ఆలోచనతో తీసుకుంటాము. ఇప్పటికిప్పుడు మాకు ఎవరితో అవసరం లేదు. పరిపూర్ణమైన మెజారిటీ ప్రజలే ఇచ్చున్నారు మాకు. రేవంత్ రెడ్డి గారి మీద, భట్టి గారి మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించినారు, నమ్మినారు. మేము ఏడాది క్రితం ఏమనుకున్నాం, మా పరిస్థితి ఏముండే, అసలు అధికారంలోకి వస్తామనుకున్నప్పుడు ప్రజల ఆలోచన మారింది, ప్రజల ఆలోచన సరళి విధానం మారింది. కాంగ్రెస్ అయితేనే నిజమైనటువంటి బంగారు తెలంగాణ తీసుకురాగలుగుతున్న నమ్మకం ప్రజలు ఏర్పడదు. కాబట్టి రేవంత్ రెడ్డి మొండిగా ముందుకు పోతాడు, అన్నమాట నిలబెట్టుకుంటాడని ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఇవాళ మాకు ప్రజలు పట్టం కట్టబెట్టారు. సో మాకు అటు ఇటు దిక్కులు చూడాల్సిన అవసరమే లేదు. పరిపూర్ణ మెజార్టీతో ఉన్నాం. డెఫినెట్గా ఇదే మెజార్టీని అంటబెట్టుకొని పాలన సాగిస్తాం. టీపీసీసీ ప్రెసిడెంట్ రేస్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడంట, వార్తలు వస్తున్నాయి. కొంతమంది చర్చలు కూడా పెడుతున్నారు దీని మీద. ఒక క్లారిటీ ఇస్తారు దీని మీద? టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేటువంటి అర్హత, అన్ని అర్హతలు నాకున్నాయి. 83 నుంచి కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళుగా వివిధ హోదాలో పనిచేశాను. ఆశించడం అనేది కష్టపడ్డ ప్రతి వ్యక్తి ఆశించవచ్చు. అదే మాదిరిగా నేను ఆశిస్తూ ఉన్నాను. నాకు ఆర్గనైజేషన్ అంటే ఇష్టం, మక్కువ కాబట్టి ఆశిస్తూ ఉన్నాను. బట్ తుది నిర్ణయం హైకమాండ్ అన్ని ఆలోచించి తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం. 6 గ్యారంటీలు 100% ఇంప్లిమెంట్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు పదే చెప్పడం జరిగింది. మా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలు అనేవి అన్నీ ఆలోచించి ఆర్థిక స్థితిగతులు అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయం. డెఫినెట్గా నిన్న 48 గంటల లోపలే 2 గ్యారంటీ స్కీమ్ని ప్రారంభించాము. 100 రోజుల్లో మిగతా 6 గ్యారంటీలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది నిలబెట్టుకుంటారు. పైసలు 5 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు కదా వీళ్ళు పోయేటప్పుడు. అంతా ఆర్థిక స్థితులు అంతా ఎట్లా ఈ 6 గ్యారంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతాయని. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలే కేసీఆర్ గారు. దుబారా ఖర్చులు. నేను మళ్ళీ చెప్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా 4 5 దాని వ్యయం పెంచి విచ్చలుడి అవినీతికి పాల్పడ్డారు. ఒక్క కాళేశ్వరంలో 1,25,000 కోట్లు వేసినారు. సో ఈ రకంగా దుబారా విచ్చలుడికి రాష్ట్రంలో జరిగింది. కాబట్టి రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైంది. ధనికంగా మిగులు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే ఎడారి తెలంగాణ మార్చాడు కేసీఆర్. ఇవన్నీ కూడా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇవన్నీ మోయాల్సిన బాధ్యత మా మీద పడ్డది. చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మేము ఇలా ప్రభుత్వం చేపట్టినాము. ఇవన్నీ కూడా మోయాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ ఆలోచన చేసి దుబారాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. ఇంత అవినీతి జరిగింది, కాళేశ్వరంపై 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది, మేడిగడ్డ అన్నారు, ఇవన్నీ ఫెయిల్యూర్ అన్నారు కదా. మరి దీని మీద దర్యాప్తు ఉంటుందా పూర్తి స్థాయిలో? ఎట్లా అంచెలుగా వంతుల వారిగా
ఈ రాష్ట్రంలో లూటి అయిన ప్రతి నయా పైసని కక్కిస్తాము, వెనక్కి తీసుకువస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళని అయితే పార్టీలకు రాని మాకు ఎవరిని చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు ఇప్పుడు.